అది ధర్మపురం గ్రామం. ఊరి చివరన ఒక చిన్న తాటాకు గుడిసెలో సూరయ్య, అతని భార్య పార్వతి నివసిస్తున్నారు. వారికి ఉన్నదల్లా ఆ గుడిసె. దానికి ఆనుకొని ఊరి ప్రధాన రహదారి పక్కనున్న ఒక 7 గుంటల బంజరు భూమి మాత్రమే. ఆ భూమిలో ఏమీ పండదు. రాళ్లు రప్పలతో నిండి ఉంటుంది. సూరయ్య రోజూ కూలీకి వెళ్లి ఏ 10 రూపాయలు తెస్తేనే వారి ఇంట్లో పూట గడిచేది. ఒకరోజు సాయంత్రం ఆకాశం మేఘావృతమై భయంకరమైన వర్షం మొదలైంది. ఉరుములు మెరుపులతో వాన దంచి కొడుతోంది. సూరయ్య వర్షంలో తడుస్తూనే రేపటి వంట కోసం ఒక పాత గొడ్డలితో లావుపాటి కట్టెలు కొడుతున్నాడు. పార్వతి గుడిసె అరుగు మీదున్న మట్టి పొయ్యిలో మంట పెడుతూ రాత్రికి చద్దన్నంలోకి కాసింత గోంగూర పచ్చడి నూరుతోంది. పక్కన్నే వాళ్ల పెంపుడు కోడి వర్షానికి భయపడి తిరుగుతోంది. అప్పుడే ఆ వర్షంలో బురదదారిలో ఒక వ్యక్తి నడుచుకుంటూ వాళ్ల గుడిసె వైపు రావటం కనిపించింది. అతనే భద్రయ్య. ఒంటిమీద సిల్కులాల్చి, పట్టుపంచే, భుజం మీద ఒక కండువా, చేతిలో ఒక గొడుగు, మరో చేతిలో పెద్ద బ్యాగు పట్టుకొని వస్తున్నాడు. ఏమే పార్వతి, అటు చూడు, ఈ వానలో ఎవరో పెద్ద మనిషి మన గుడిసె వైపు వస్తున్నట్టున్నాడు. ఎవరాయనా? ఏరా సూరయ్య, నన్ను గుర్తుపట్టలేదా? మీ నాన్నకు వరుసకు అల్లుడినవుతాను, నీకు బావనవుతాను. నా పేరు భద్రయ్య. 20 ఏళ్ల క్రితం మీ పెళ్లికి వచ్చాను, మళ్ళీ ఇప్పుడే వస్తున్నాను. అరేరే భద్రయ్య బావా, నువ్వా? రా బావా రా. ఈ వర్షంలో ఎంత కష్టపడ్డావో. అరే పార్వతి, లోపలికి వెళ్ళి బావకు తల తుడుచుకోవడానికి మంచి తువాలు తీసుకురా. రా బావా, అరుగు మీద కూర్చో. దండాలండి అన్నయ్య, చాలా ఏళ్లకు మా పేదోళ్ల ఇల్లు గుర్తుకొచ్చిందే. పేదోళ్ళ ఇల్లేంటి చెల్లమ్మా, బంధుత్వం ముందు పేదరికం ఏముంది? నేను పట్నంలో పెద్ద ఇనుప సామాన్ల వ్యాపారం చేస్తున్నాను. నా కింద 100 మంది పనివాళ్ళు ఉన్నారు. కార్లు, బంగ్లాలు అన్నీ ఉన్నాయి. కాని ఆ పట్నం గోలలో పడిపోయి మన బంధువులను, మన ఊరి ప్రశాంతతను వదిలేశాను. 2 రోజులు ప్రశాంతంగా నా అల్లుడు సూరయ్య ఇంట్లో గడిపి మీ ప్రేమాభిమానాలు పొంది వెళ్దామని ఇలా బ్యాగులు సర్దుకొని వచ్చేశాను. సూరయ్య, పార్వతి ఆ మాటలకు ఎంతో ఉప్పొంగిపోయారు. అంతటి కోటీశ్వరుడు తమ గుడిసెకు రావటం తమ అదృష్టంగా భావించారు. ఆ రాత్రి ఇంట్లో ఉన్న కొద్దిపాటి బియ్యంతోనే పార్వతి వండిపెట్టింది. భద్రయ్య ఏమీ అనకుండా తిన్నాడు. కాని మరుసటి రోజు ఉదయం నుండి భద్రయ్య అసలు రంగు బయటపడటం మొదలైంది. సూరయ్య, పట్నంలో రోజు నాకు ఉదయాన్నే ఇడ్లీ, నెయ్యి దోశలు తినడం అలవాటు. ఇక్కడ మీ ఊర్లో దొరకవు కదా. సర్లే కాని మధ్యాహ్నం భోజనానికి మాత్రం మంచి నాటుకోడి కూర వండించు. పట్నంలో బ్రాయిలర్ కోళ్లు తిని నా నాలుక చచ్చిపోయింది. మన పల్లెటూరి నాటుకోడి గట్టి వడలు తిని 20 ఏళ్ళయిందిరా. అలాగే బావా, నువ్వు కోరి అడిగాక నేను కాదంటానా? నువ్వు పెద్దవాడివి, మా ఇంటికి వచ్చిన దేవుడివి. సూరయ్య వెంటనే వెళ్లి తన దగ్గరున్న 10 రూపాయలకు తోడు పక్కింటి రామయ్య దగ్గర మరో 20 రూపాయలు అప్పు చేసి ఒక పెద్ద నాటుకోడిని తీసుకొచ్చాడు. పార్వతి ఎంతో కష్టపడి రుచికరంగా కూర వండి పెట్టింది. భద్రయ్య కంచమంతా ఊడ్చేసి 2 చేతులు నాకేస్తూ ఆవగా తిన్నాడు. ఇలా 1 కాదు 2 కాదు, ఏకంగా వారం రోజులు గడిచిపోయాయి. భద్రయ్య ఏ రోజు పప్పు, చారు అడిగేవాడు కాదు. ఒకరోజు చేపలు కావాలి, ఒకరోజు మటన్ కావాలి, ఇంకో రోజు రొయ్యలు కావాలి అని కోరికల చిట్టా విప్పుతున్నాడు. సూరయ్యకు మాత్రం ఆయన పట్నం కోటీశ్వరుడని, ఆయనకు లోటు చేయకూడదని రోజు ఎవరి దగ్గరో ఒకరి దగ్గర అప్పు చేసి తెచ్చిపెడుతున్నాడు. కాని భద్రయ్య మాత్రం వెళ్లే సూచనలు కనిపించటం లేదు. పగలంతా అరుగు మీద కూర్చొని ఆ ఊరిలో పోయేవాళ్లతో ముచ్చట్లు పెడుతున్నాడు. 10 రోజులు గడిచాయి. సూరయ్య అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. కూలికి వెళ్ళక ఇంట్లోనే ఉండి చుట్టానికి సేవలు చేస్తున్నాడు. ఒకరోజు రాత్రి భద్రయ్య గదిలో గురకపెట్టి నిద్రపోతుండగా సూరయ్య, పార్వతి గుడిసె వెనకాల కూర్చొని మెల్లగా మాట్లాడుకుంటున్నారు. ఏవండి, మీకేమైనా అర్థమవుతుందా? ఆయనొచ్చి 10 రోజులు దాటిపోయింది. ఎన్ని రోజులైనా ఆయన పట్నం వెళ్లడం లేదు. రోజు వండలేక నేను చచ్చిపోతున్నాను. రోజు నాటుకోడి మాంసం అంటే ఎలాగండి? మనమే అత్యవసర బతుకులు బతుకుతున్నాం. పూట గడవని దరిద్రంలో ఉన్నాం. ఆయనకేమో నోటికి ఎప్పుడు రుచులు కావాలట. ఊర్లో సగం మంది దగ్గర మీరు ఇప్పటికే 100 రూపాయలు అప్పు చేశారు. ఇవన్నీ ఎలా తీరుస్తారు? నాకు తెలుసు పార్వతి, కాని ఏం చేయమంటావే? ఆయన మనకు పెద్ద దిక్కులాంటివాడు. పట్నంలో కోట్లు గడిస్తున్నాడు. మన గుడిసెకు వస్తే కాదని ఎలా ముఖం మీద చెప్పేది?
సూరయ్య గాడి ఇంటికి వెళ్తే కనీసం అన్నం కూడా పెట్టలేకపోయాడు అని 10 మందితో అంటాడు. మన పరువేం కావాలి? మన పరువు ఆకలిని తీర్చదండి. పట్నంలో ఆయనకు అంత పెద్ద వ్యాపారం ఉంటే 10 రోజులుగా ఆ వ్యాపారం వదిలేసి మన అరుగు మీద ఎందుకు కూర్చున్నట్టు? నాకు ఆయన తీరు చూస్తుంటే ఏదో అనుమానంగా ఉంది. మొన్న నేను బట్టలారేటానికి వెళ్లినప్పుడు ఆయన మన గుడిసె పక్కనున్న 7 గుంటల బంజరు భూమిని పదే పదే చూస్తూ ఒక కాగితం మీద ఏవో లెక్కలు వేసుకుంటున్నాడు. పిచ్చిదానా, ఆ రాళ్ల గుట్ట మీద ఆయనకు ఏం ఆశ ఉంటుందే? ఆయనకు పట్నంలో ఎకరాల కొద్దీ భూములున్నాయి. ఆయన మనల్ని ప్రేమతో చూడ్డానికి వచ్చాడే తప్ప ఇంకేమీ లేదు. రేపో మాపో వెళ్ళిపోతానంటాడులే. సర్దుకో పార్వతి. కాని పార్వతికి మాత్రం భద్రయ్య ప్రవర్తన మీద పూర్తిగా అనుమానం వచ్చింది. ఆయన మాటలకు చేతలకు పొంతనలేదని గ్రహించింది. మరుసటి రోజు సూరయ్య పనిమీద పక్కూరికి వెళ్లాడు. భద్రయ్య అరుగు మీద కూర్చొని ఉన్నాడు. అప్పుడే ఊరి కరణం గారు అటుగా వెళ్తూ భద్రయ్య దగ్గర ఆగాడు. పార్వతి లోపల కిటికీ దగ్గర నిలబడి వాళ్ల మాటలు వింటోంది. ఏమయ్యా భద్రయ్య, పట్నం నుండి ఎప్పుడొచ్చావు? ఎంతకీ బేరం కుదిరింది? వచ్చి 10 రోజులైంది కరుణం గారు. ఆ సూరయ్య గాడు వట్టి వెర్రి వెంగలప్ప. వాడికి నేను రోజుకో నాటుకోడి వండించుకుని తింటున్నాను. వాడికేమో నా దర్జా చూసి భయపడిపోయి అప్పులు చేసి మరీ పెడుతున్నాడు. ఇంకో 2 రోజుల్లో వాడి మెదడు తొలుస్తాను. అవునయ్యా, సర్కారోళ్ళు మన ఊరి పక్క నుండి పెద్ద జాతీయ రహదారి వేస్తున్నారు. ఆ రోడ్డు సరిగ్గా ఈ సూరయ్య గాడి 7 గుంటల భూమి పక్క నుండే వెళ్తోంది. నిన్నటిదాకా రాళ్లగుట్ట 10 రూపాయలకు కూడా ఎవరూ కొనలేదు. కాని జాతీయ రహదారి వస్తే ఆ 7 గుంటల భూమి కనీసం 1,00,000 రూపాయలు పలుకుతుంది. ఆ విషయం ఈ పల్లెటూరి బైతు సూరయ్యకు తెలియదు. నువ్వు ముందుగా వాడికి ఏదో 100 రూపాయల ఆశ చూపి ఆ భూమి కాగితాలు రాయించుకో. ఇద్దరం చెరో సగం పంచుకుందాం. నువ్వు భయపడకు కరణం, వాడు నా గుప్పెట్లోనే ఉన్నాడు. రేపుదయం మెల్లగా మాట తీసి ఆ 7 గుంటల భూమి నా పేరున రాయించుకుంటాను. 1,00,000 రూపాయలు మన జేబులో పడ్డట్టే. ఈ మాటలు విన్న పార్వతికి గుండె ఆగినంత పనైంది. ఈయన బంధుత్వం కోసం రాలేదు, తమకున్న ఆఖరి ఆస్తిని కాజేయడానికి పన్నిన వల అని అర్థమైంది. సాయంత్రం సూరయ్య రాగానే పార్వతి జరిగిందంతా పూసగుచ్చినట్టు చెప్పింది. సూరయ్య రక్తం మరిగిపోయి, వాడి సంగతి తేలుస్తాను. నా ఇంట్లోనే తింటూ నాకు ద్రోహం చేస్తాడా అని అంటూ గొడ్డలి పట్టుకోబోయాడు. ఆగండి, ఆవేశపడకండి. ఆయన మన ఇంటికొచ్చిన చుట్టం. ఆయన్ని కొట్టి తరిమేస్తే ఊర్లో మనకే చెడ్డ పేరొస్తుంది. పైగా మన దగ్గర ఆయన తీసుకుంది ఏమీ లేదు. ఆయన తెలివిగా మనల్ని మోసం చేయాలనుకున్నాడు. మనం కూడా అంతే తెలివిగా ఆయన మనసు బాధపడకుండా ఆయనకే తత్వం బోధపడేలా ఒక నాటకమాడుదాం. నేను చెప్పినట్టు చెయ్యండి. పార్వతి ఒక అద్భుతమైన పథకం వేసింది. మరుసటి రోజు ఉదయం భద్రయ్య ఎప్పటిలాగే అరుగుమీద కూర్చొని, పార్వతి, ఈరోజు నాకు నూనెలో వేయించిన చేపల పులుసు కావాలి, దర్జాగా అరిచాడు. కాని ఆ రోజు పార్వతి వంటగదిలో నుండి బయటకొచ్చి పాత ఇత్తడి పళ్లెంలో కొన్ని చద్ది అన్నం మెతుకులు, నీళ్లలాంటి మజ్జిగ, ఒక పచ్చి ఉల్లిపాయ ముక్క పెట్టి భద్రయ్య ముందు ఉంచింది. ఏంటి చెల్లమ్మా ఇదే? నేను చేపల పులుసు అడిగితే ఈ పందికొక్కులు తినే కూడు తెచ్చిపెట్టావు. అసలు సూరయ్యేడి? అప్పుడే సూరయ్య తలపట్టుకుని కన్నీళ్లు కారుస్తూ జుట్టు పీక్కుంటూ బయటకొచ్చాడు. పార్వతి కూడా కొంగుతో కళ్ళు తుడుచుకుంటూ ఏడుపు మొదలుపెట్టింది. ఏరా సూరయ్య, ఏమైందిరా? పొద్దున్నే భార్యాభర్తలు ఇద్దరూ ఇలా ఏడుస్తున్నారు. ఎవరైనా చనిపోయారా? చనిపోలేదు బావా, కాని రేపు ఖచ్చితంగా చనిపోతాను. నా బతుకు బజారున పడింది బావా. నా కొంప కొల్లేరైపోయింది. ఇక నాకు ఉరితాడు తప్ప వేరే దారి లేదు. అరే, ఏమైందో సరిగ్గా చెప్పరా, నేనున్నాను కదా పెద్ద దిక్కుని. బావా, నువ్వు పట్నం నుండి వచ్చిన పెద్ద కోటీశ్వరుడివి. నీకు లోటు చేయకూడదని రోజుకో నాటుకోడి, మేక మాంసం పెట్టడానికి నేను ఊర్లో వడ్డీ వ్యాపారి సుబ్బయ్య దగ్గర 5,000 రూపాయలు అప్పు చేశాను. ఈ 10 రోజుల్లో ఆ డబ్బులన్నీ నీ భోజనాలకి ఖర్చయిపోయాయి. ఇందాక సుబ్బయ్య వచ్చి, నా డబ్బులు ఇప్పుడే కట్టు, లేకపోతే సాయంత్రానికల్లా నీ ఇంటి పక్కన ఉన్న ఆ 7 గుంటల బంజరు భూమిని నా పేరున రాయించుకుంటాను, నిన్ను ఊరి నుండి వెళ్ళగొడతానని బెదిరించి వెళ్ళాడు బావా. ఆ భూమి పోతే మాకుండడానికి కూడా చోటు ఉండదు. అన్నయ్య, ఆయన మిమ్మల్ని రాజులా చూసుకోవడానికి మమ్మల్ని నట్టేట ముంచేశారు. ఈరోజు తినడానికి బియ్యం లేక పక్కింట్లో అడుక్కుంటే ఈ చద్దన్నమిచ్చారు. ఈ భూమి పోతే మేము బిచ్చగాళ్లమే. ఈ మాటలు వినగాని భద్రయ్య గుండె గుబేలుమంది. తను ఏ భూమైతే 1,00,000 రూపాయలకు అమ్ముకుందామని పన్నాగం పన్నాడో ఆ భూమి ఇప్పుడు వడ్డీ వ్యాపారి చేతిలోకి వెళ్లిపోతుందని అర్థమైంది.
తన పన్నాగం ఎక్కడ పాడవుతుందో అని భయపడ్డాడు. అరేరే, ఎంత పని చేసావురా పిచ్చి సన్నాసి! ఆ సుబ్బయ్య గారి చేతిలో ఆ భూమి ఎందుకు పెడతావు? వాడొక దొంగ. నువ్వు ఏం భయపడకు. ఆ 7 గుంటల భూమి దింతరా విలువ. మహా అయితే ఓ 1000 రూపాయలు పలకదు. మీ మీద నాకున్న ప్రేమ కొద్దీ ఆ భూమి నేను కొనుక్కుంటాను. ఇదిగో 10,000 రూపాయలు ఇస్తాను. ఆ భూమి నా పేరు మీద రాసివు. సుబ్బయ్య అప్పు తీర్చేసి మిగిలిన 5,000తో మీరేదైనా చిన్న కిరాణా కొట్టు పెట్టుకుని బతకండి. మీ బావ ఉన్నాడని ధైర్యంగా ఉండో. సూరయ్య తన కుట్ర పారినందుకు లోపల మురిసిపోయాడు. కాని పార్వతి అడ్డుపడింది. ఆమె కళ్లల్లో ఉన్న ఏడుపు మాయమై ఒక తెలివైన వ్యంగ్యమైన చిరునవ్వు కనిపించింది. ఆగండన్నయ్య, మీకు పట్నంలో కోట్లు విలువ చేసే వ్యాపారాలున్నాయి కదా, 100 మంది పనివాళ్లున్నారు కదా. మీ కార్లు తిరగటానికి మా ఊరి చివరన ఉన్న ఈ 7 గుంటల రాళ్లగుట్ట ఎందుకండి? పైగా ఈ భూమి పక్కన మురికి కాలువ కూడా ఉంది. ఇంత దరిద్రపు భూమి మీద 10,000 పెట్టుబడి పెట్టడానికి మీకేమైనా పిచ్చా, లేక పట్నం వ్యాపారి బుద్దా? భద్రయ్య ఒక్కసారిగా కంగుతిన్నాడు. పార్వతి మాటలకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. అవును బావా, మా పార్వతి అడిగింది నిజమే కదా. నువ్వు ఇంత మంచివాడివి కాబట్టే నీకు ఈ రాళ్లగుట్ట అమ్మను. ఇందాక కరణంగారు వచ్చారు. సర్కారోళ్ళు మన భూమి పక్కన జాతీయ రహదారి వేస్తున్నారట. ఆ భూమి విలువ ఇప్పుడు 1,00,000 రూపాయలు పలుకుతుందట. 1,00,000 రూపాయల భూమిని 10,000కు వడ్డీ వ్యాపారికి ఎందుకు ఇస్తాను బావా? ఆ సుబ్బయ్య వాడు వస్తే 1,00,000 రూపాయలిచ్చి భూమి తీసుకోమని చెబుతాను. ఈ మాటలు వినగానే భద్రయ్య ముఖం పాలిపోయింది. తన కుట్ర, కరణం గారితో మాట్లాడిన రహస్యం మొత్తం వీరికి తెలిసిపోయిందని అర్థమైంది. అప్పటి వరకు వేసుకున్న పెద్ద మనిషి ముసుగు పూర్తిగా తొలగిపోయింది. చూసారా అన్నయ్య గారు, బంధుత్వం పేరుతో వచ్చి 10 రోజులు మా ఇంట్లో మాంసాలు మేసి చివరకు మా ముద్దనే లాక్కోవాలని చూశారు. మీ పట్నం వేషాలు మా దగ్గర పనికిరావు. పల్లెటూరి వాళ్లు అమాయకులే, కాని ఆత్మాభిమానం లేని వెర్రివాళ్లు కాదు. ఆ భూమి మీ సొంతం కావాలంటే 1,00,000 రూపాయలు ఇప్పుడే ఈ పళ్ళెంలో పెట్టండి, లేదా మీ బ్యాగులు సర్దుకొని మీ పట్నం దారి చూసుకోండి. మీరు మా ఇంటికొచ్చిన అతిథి కాబట్టి ఇంత మర్యాదగా అడుగుతున్నాం. అదే ఇంకెవరైనా అయుంటే ఈ పాటికే మా ఆయన చేతికి పని చెప్పేవారు. భద్రయ్యకు ఇక అక్కడ ఒక్క నిమిషం కూడా ఉండే ధైర్యం లేకపోయింది. తన నిజస్వరూపం బయటపడినందుకు అవమానంతో తలదించుకున్నాడు. నన్ను క్షమించు సూరయ్య. నా అత్యాశ వల్ల ఈ నాటకం ఆడాను. కరణంగారు చెప్పిన మాటలు విని నీ భూమిని తక్కువ ధరకు కాజేయాలని వచ్చాను. పల్లెటూరి వాళ్ళకి ఏం తెలుస్తుందిలే అనుకున్నాను. కాని పార్వతి తెలివితేటల ముందు నా బుద్ధి గడ్డి తింది. భద్రయ్య తలదించుకొని బురదదారిలో నడుచుకుంటూ వెళ్లిపోయాడు. సూరయ్య సంతోషంగా పార్వతి వైపు చూశాడు. నిజంగానే నువ్వు చాలా తెలివైనదనివి పార్వతి. నీ సమయస్ఫూర్తి వల్ల ఇవాళ మన ఆస్తి దక్కింది. ఆ మోసగాడి పీడ విరగడైంది. వాడు వెళ్లిపోయిన సంతోషంలో ఈరోజు నిజంగానే ఒక కోడిని తెచ్చి వండుకుందాం. పార్వతి నవ్వుతూ లోపలికి వెళ్లిపోయింది. ఆ 7 గుంటల భూమిని 1,00,000 రూపాయలకు అమ్ముకొని సూరయ్య దంపతులు తమ అప్పులన్నీ తీర్చేసి పచ్చని పొలం కొనుక్కొని సుఖంగా జీవించారు. ఇంటికి వచ్చిన అతిథిని దేవుడిలా ఆదరించడం మన ధర్మం. కాని బంధుత్వం ముసుగులో వచ్చే స్వార్థపరులను గుడ్డిగా నమ్మకూడదు. ఎంతటి గడ్డు పరిస్థితినైనా ఆవేశంతో కాకుండా తెలివితో, సమయస్ఫూర్తితో ఎదుర్కొంటే విజయం తప్పక వరిస్తుంది. అది వైశాఖమాసం. బాణుడు నిప్పులు చెరుగుతున్నాడు. కృష్ణాపురం గ్రామం ఎండవేడికి తల్లడిల్లుతోంది. భూమి నెర్రలు బారి గాలిలో సెగలు వస్తున్నాయి. కాని ఆ ఎండలే రైతు మల్లయ్య కళ్లల్లో వేల ఆశలను నింపుతున్నాయి. ఎందుకంటే పొలంలో వరిగోళలు బంగారు రంగులోకి మారి కోతకు సిద్ధంగా ఉన్నాయి. 6 నెలల కష్టం, కంటికి రెప్పలా కాపాడుకున్న పంట అది. మల్లయ్య తన పొలం గట్టున నిలబడి గాలికి ఊగుతున్న ఆ ధాన్యపు గోళాలను చూస్తూ మురిసిపోతున్నాడు. చూసావా గంగరాజు, ఈ పంట చూస్తుంటే నా మనసు ఎంత హాయిగా ఉందో. 6 నెలలు ఈ మట్టిని నమ్మి రక్తాన్ని చెమటగా మార్చాను. ఎండనక వాననక రేయింబవళ్ళు పొలం దగ్గరే పడి ఉన్నాను. ఈ గింజలు పట్టుకుంటే మా గౌరమ్మ ముఖంలో వచ్చే నవ్వు గుర్తొస్తోందయ్యా. వచ్చే వారం కోతలు కోసేస్తే అప్పులు తీర్చేసి నా పెళ్ళాం గౌరమ్మకు ఒక బంగారు నగ చేయించవచ్చు. ఆ జమీందారు భూపతివర్మ గాడి దగ్గర ఉన్న అప్పు తీర్చేస్తే నా కుటుంబానికి ఏ భారమూ ఉండదు గంగరాజు. గౌరమ్మను మహారాణిలా చూసుకోవాలని నా కోరికయ్యా. అవును మల్లయ్య, నీ కష్టానికి ఈరోజు ఫలితం కనిపిస్తోంది. ఈ ఊరిలో అందరికంటే నీ పొలమే కలకలలాడుతోంది. ఎవరి దిష్టి తగలకుండా ఉంటే చాలు. కాని ఎందుకో మల్లయ్య, ఈ ఎండలు మరీ దారుణంగా ఉన్నాయి.
గాలి కూడా అస్సలు ఆడడం లేదు. జంతువులు కూడా అరుపులు ఆపేసి మూగబోయాయి. ఏదో కీడు శంకిస్తోంది నా మనసు. ఈ వేడి వర్షాన్ని పిలుస్తుందేమో అని భయంగా ఉందయ్యా. ఏం కాదులే గంగరాజు, ఎండలు ఉంటేనే కదా గింజ గట్టిపడేది. వరి గింజ బరువు పెరగాలి అంటే ఈ సెగ తగలాల్సిందే. ఆ భగవంతుడు ఇంతవరకు కాపాడాడు, మన కడుపు కొట్టడులే. ఇంకా కొన్ని రోజులు ఓపిక పడితే ధాన్యం బస్తాలు మన ఇంటి ముందుంటాయి. అప్పుడు చూడు మా ఇంట్లో ఎంత వెలుగుంటుందో. ఊరంతా విందిస్తానయ్యా అని మురిసిపోతారు. ఇక ఇద్దరూ నడుచుకుంటూ ఇళ్ళకి వెళ్ళిపోతారు. మధ్యాహ్నం 2 గంటలు కావస్తోంది. అకస్మాత్తుగా ఆకాశం రంగు మారింది. నీలి ఆకాశం కాస్త నల్లటి మబ్బులతో కమ్ముకుంది. పక్షులు గందరగోళంగా అరుస్తూ గూళ్లకు చేరుకుంటున్నాయి. గాలిలో ఒక్కసారిగా చల్లదనం పెరిగింది. చూస్తుండగానే మెరుపులు ఆకాశాన్ని చీల్చుకుంటూ వస్తున్నాయి. ఉరుములు భూమిని వడికిస్తున్నాయి. మల్లయ్య గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనైంది. అతను పరుగులా పొలం దగ్గరికి వెళ్ళాడు. తండ్రి వరుణదేవ, ఇప్పుడు వద్దు తండ్రి. ఇది నువ్వు రావాల్సిన సమయం కాదు. నీళ్లు కావాల్సినప్పుడు మొహం చాటేశావు. పొలం ఎండిపోతున్నప్పుడు ప్రాధేయపడిన చుక్క నీరివ్వలేదు. అప్పుడు మేము అల్లాడిపోయాం. ఇప్పుడు గింజ ముదిరిన వేళ, కోతకు సిద్ధమైన వేళ ఇలా ఉరుముతున్నావేంటి తండ్రి? నా 6 నెలల కష్టం ఈ కోలాల్లో ఉంది. నా కుటుంబం భవిష్యత్తు ఈ గింజల్లో ఉంది. నా ప్రాణాలు తీసినా పర్లేదు కాని ఈ పంటను మాత్రం కాపాడు తండ్రి. నీ కాళ్ళు పట్టుకుంటాను. మా కడుపు కొట్టకు తండ్రి. మల్లయ్య మాటలు ఆ అరణ్య రోదనలాగే మిగిలిపోయాయి. ఒక్కసారిగా వర్షం మొదలైంది. అది మామూలు వర్షం కాదు, వడగళ్ల వర్షం. ఆకాశం నుంచి నిప్పు కణికలకు బదులుగా మంచరాళ్లు కురుస్తున్నాయి. ఒక్కో వడగల్లు ఒక్కో రాయిలా వచ్చి ఆ లేత గింజల మీద పడుతుంటే ఆ ధాన్యం గింజలు రాలి బురదలో కలిసిపోతున్నాయి. వద్దు వద్దు, అయిపోయింది. నా సర్వస్వం పోతోంది. ఒక్కో వడగల్లు నా గుండె మీద రాయిలా పడుతోంది. ఒక్కో గింజ రాలుతుంటే నా గుండె ముక్కలవుతోంది. గౌరమ్మ చూడమ్మా, మన బంగారం నేల పాలవుతోంది. ఆ దేవుడు మనల్ని రోడ్డున పడేశాడే. ఇప్పుడు నేను జమీందార్కి ఏం సమాధానం చెప్పను? ఇంటిని ఎలా గడపను? ఈ వడగల్లు మా ప్రాణాల్ని కూడా బలి తీసుకుంటే బాగుండునే. వర్షం కొంచెం తగ్గగానే ఊరి జమీందారు భూపతివర్మ గారు అనుచరులతో కలిసి పొలాల వైపు వచ్చారు. ఆయన ముఖం ఎప్పుడూ కోపంతోనే ఉంటుంది. మల్లయ్య పొలం పరిస్థితి చూసి ఆయనకు కనీసం జాలి కూడా కలగలేదు. ఆయనకు కావాల్సింది కేవలం లాభం మాత్రమే. ఏరా మల్లయ్య, ఏంటి ఆ ఏడుపు? ప్రకృతి అంటే అలాగే ఉంటుంది. దానికి మేమేం చేస్తాం? నీ పొలం నాశనం అయితే నాకేంటి? పంట పోయింది సరే, మరి నా శిస్తు సంగతేంటి? నువ్వు నా భూమిలో సాగు చేస్తున్నావు. పంట వచ్చినా రాకపోయినా నాకు రావాల్సిన భాగం నాకు రావాలి. నీ ఏడుపు వల్ల నా ఖజానా నిండదు కదా. పంట పోతే నువ్వు చావాలి గాని నా డబ్బులు ఎందుకు ఆపాలి? అయ్యా భూపతి వర్మ గారు, చూడండి అయ్యా, అంతా బురదమయమైపోయింది. ఒక్క గింజ కూడా మిగల్లేదు బాబు. నా కష్టమంతా మట్టిలో కలిసిపోయింది. మా తిండికి గతి లేదయ్యా. ఈ ఏడాదికి నన్ను క్షమించండి. వచ్చే ఏడాది వడ్డీతో సహా తీర్చేస్తాను బాబు. నా సంసారం రోడ్డున పడిందయ్యా. క్షమించడమా? నా దగ్గర ధర్మసత్రం లేదు మల్లయ్య. నువ్వు ఎక్కడి నుంచి తెస్తావో నాకు అనవసరం. వచ్చే నెలాఖరుకల్లా నా డబ్బు నాకు చేరాలి. నీ ఇంట్లో ఉన్న సామాన్లు అమ్ముకుంటావో లేక నీ పెళ్ళ మెడలో ఉన్న నగలే అమ్ముతావో నాకు తెలియదు. లేదంటే నీ ఎడ్ల బండిని నీ ఇంటిని జప్తు చేస్తాను, జాగ్రత్త. నా మాట శాసనం. మళ్ళీ నా గడి వైపు వచ్చి ప్రాధేయపడుకో. మల్లయ్య ఇంటి అరుగు మీద తలపట్టుకొని కూర్చున్నాడు. అతని భార్య గౌరమ్మ లోపల వెక్కి వెక్కి ఏడుస్తోంది. కళ్లల్లో నీళ్లు ఆరటం లేదు. అప్పుడే ఆ ఊరి వడ్డీ వ్యాపారి పరంధామయ్య గారు వచ్చారు. పరంధామయ్య అంటే ఊర్లో అందరికీ భయం. ఎందుకంటే ఆయన మాటల్లో వెటకారం, వేలాకోళం ఎక్కువ. కాని ఆయన మనసు మాత్రం వెన్న. ఓహో మల్లయ్య గారు, ఏంటి అలా శవంలా కూర్చున్నావు? నీ పొలం చూశానులే, వడగళ్ళు భలే పడ్డాయి కదా. అసలు నీ అదృష్టమే అదృష్టం. ఊర్లో అందరికీ కేవలం ధాన్యం పండితే నీకు మాత్రం ఆకాశం నుంచి బరుపు గడ్డలు పండాయి. భలేగా కురిశాయి కదా వడగళ్ళు. గింజలు గింజలు రాలిపోయి పొలం అంతా ముత్యాలు చల్లినట్లుందనుకో. సంతలో ధాన్యం అమ్మడం కంటే ఈ బరుపు గడ్డలు అమ్మితే బాగుండేదేమో.
నేను సర్వస్వం కోల్పోయాను. నా ఇల్లు గడిచే దారి లేదు. ఆకలితో చచ్చేలా ఉన్నాం బాబు. మీ బాకీలు కూడా తీర్చే దారి లేదు. నీ మొహంలే ఏడు బాబు. నువ్వు ఏడిస్తే ఆ రాలిపోయిన గింజలు మళ్ళీ మొలుస్తాయా, లేక బరుపు గడ్డలు ధాన్యంగా మారుతాయా? సరే, నా వడ్డీ సంగతేంటి? నీ దగ్గర ఒక్క పైసా కూడా లేదని నాకు తెలుసు. అయినా నీలాంటి వెర్రి రైతు దగ్గర అప్పు వసూలు చేయాలంటే నాకు నచ్చదు. నీ దగ్గర ఏముందని లాక్కోవాలి? ఆ చిరిగిన పంచెనా, లేక నీ కన్నీటి చుక్కలా? అయ్యా, భూపతి వర్మ గారు ఇల్లు లాక్కుంటాను అంటున్నారు, నన్ను రోడ్డున పడేస్తాను అంటున్నారు. మీరు కూడా అలా అంటే ఎలా అయ్యా? ఆ భూపతి వర్మగాడికి బుర్ర లేదు. వాడు అరిస్తే ఏమొస్తుంది? ఇదిగో, ఈ 100 రూపాయలుంచు. ఇది అప్పు కాదు, ప్రస్తుతానికి మీ ఇంటి ఖర్చులకి, మీ పెళ్ళాం తిండికి. వడ్డీ సంగతి మర్చిపో. నీకు ఎప్పుడు వీలైతే అప్పుడు ఇవ్వు. నా దగ్గర మళ్ళీ అప్పు అడగడానికి కూడా సిగ్గుపడకు. ఆ జమీందారుగాడు వస్తే నా పేరు చెప్పు. వాడికి వడ్డీ ఎలా కట్టాలో నేను చూసుకుంటా. అయ్యా, పాత అప్పులే తీర్చలేదు, మళ్ళీ ఇస్తున్నారా? మీరు వెటకారం చేస్తారనుకున్నాను, కానీ ఇలా సాయం చేస్తారని అనుకోలేదయ్యా. మీ రుణం ఎలా తీర్చుకోవను బాబు? అదే నా వెటకారం. నువ్వు బ్రతుకుంటేనే కదా నేను నా పాత అప్పు వసూలు చేసేదే. నువ్వు ఆకలితో చచ్చిపోతే నా వడ్డీ ఆ దేవుడు కడతాడా ఏంటి? ఇప్పుడే చెప్తున్నాను, నీకు ఎప్పుడు కుదిరితే అప్పుడే నా డబ్బులు ఇవ్వు. ప్రస్తుతానికి ధైర్యంగా ఉండు. పోయి ఆ ముసలవ్వ గంగమ్మను చూడు. ఆమె గుడిసె నీళ్ళలో మునిగిపోయింది. నీకంటే కష్టంలో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వెళ్ళు. ముసిముసిగా నవ్వడం మానేసి పని చూడు. వడగళ్ల వర్షం కారణంగా ఊరి చివరన ఉన్న ముసలవ్వ గంగమ్మ గుడిసె కూలిపోయింది. ఆమె వణుకుతూ ఒక చెట్టు కింద ఆశ్రయం పొందుతోంది. మల్లయ్య తన బాధను మరిచిపోయి తన భార్య గౌరమ్మతో కలిసి గంగమ్మ దగ్గరికి వెళ్లాడు. ముసలవ్వను ఆ పరిస్థితిలో చూడగానే మల్లయ్య మనసు ద్రవించింది. తన పంట పోయినా 10 మందిని ఆదుకోవాలన్న గుణం అతన్ని నడిపించింది. అవ్వా, గంగమ్మవ్వా, ఇక్కడెందుకున్నావవ్వా? ఈ చలికి, ఈ వానకి నువ్వు తట్టుకోలేవు. రా, మా ఇంటికి వెళ్దాం. మాతోనే ఉందువు గాని. వద్దు నాయనా, మీకే తినడానికి తిండి లేదని విన్నాను. ఆ వడగళ్ళు మీ పంటను నాశనం చేశాయట కదా. నీ ఇల్లు గడవడానికి దాచిన పంటంతా బురద పాలైందని ఊరంతా చెప్పుకుంటున్నారు. నాలాంటి ముసల్దాని భారం నీకెందుకు నాయనా? నేనిక్కడే ఈ చెట్టు కింద ప్రాణం వదిలేస్తాను. మీకు నేనెందుకు భారం అవ్వాలి? అవ్వా, అలా అనకవ్వా. మా పంట పోయింది కాని మా ప్రాణం పోలేదు కదా. మన దగ్గరున్న గంజి నీళ్లు నలుగురం కలిసి తాగుదాం రా అవ్వా. నీ ప్రాణం కంటే మా పంట ముఖ్యం కాదు. ఈ పూట గంజి తాగితే వచ్చే బలం చాలవ్వా. పదవ్వ వెళ్దాం. మల్లయ్య గంగమ్మను తీసుకుని నడుచుకుంటూ తన ఇంటికి తీసుకుని వచ్చాడు. పక్కన్నే వస్తున్న ఒక బాటసారి ఈ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. అయ్యో, మీకు ఇంత కష్టం వచ్చినా పంట అంత నాశనమైన ఆ ముసలామెను ఆదుకుంటున్నారు. మీరే ఆకలితో ఉన్నారు, ఆయన ఆమెను కాపాడుతున్నారు. మీరు నిజమైన మనిషయ్యా. ఈ లోకంలో మానవత్వం ఇంకా బ్రతికే ఉందని నిరూపించారు. మీ కష్టం తీరిపోతుంది బాబూ. అయ్యా, ప్రకృతి మనల్ని దెబ్బతీయగలదు, మన ఆస్తులను హరించగలదు, కానీ మనలో ఉన్న మంచితనాన్ని తీయలేదు కదా బాబూ. గింజలు పోతే వచ్చే ఏడాది పండించవచ్చు, కానీ ప్రాణం పోతే తిరిగి తీసుకురాలేము కదా. ఈ మట్టి మనల్ని కాపాడకపోతే ఏంటి? మా ఊరి జనాలే మమ్మల్ని కాపాడుకుంటారు. రాత్రయ్యింది. మల్లయ్య భార్య అందరికీ గంజి నీళ్లు పోసింది. జమీందారు పెట్టిన బాధలు ఒక పక్క, పరందామయ్య చూపిన మంచితనం మరో పక్క మల్లయ్య మనసులో అలజడి రేపుతున్నాయి. కిటికీలోంచి బయట కురుస్తున్న చినుకులను చూస్తూ అతను తనలో తాను మాట్లాడుకుంటున్నాడు. దేవుడా, ఎందుకిలా చేశావు? 6 నెలల నా రక్తం ఒక్క గంటలో గాలికి కలిసిపోయింది. రేపు నా సంసారం ఎలా గడుస్తుంది? ఆ జమీందారు అప్పులు ఎలా తీరుతాయి? వాడు రేపొచ్చి ఇంటిని లాక్కుంటే నా కుటుంబం ఎక్కడికి వెళ్ళాలి? కాని ఈరోజు పరంధామయ్య గారు చేసిన సాయం, గంగమ్మవ్వ కళ్ళల్లో చూసిన ఆ కృతజ్ఞత, ఇవన్నీ చూస్తుంటే ఏదో ఒక ఆశ కలుగుతోంది. భూమిని నమ్ముకున్నవాడు ఎప్పటికీ ఓడిపోడు అని మా తాత చెప్పేవాడు. మట్టి మనల్ని ఎప్పుడూ మోసం చేయదు. ఈ ఏడాది పంట పోతే ఏంటి, వచ్చే ఏడాది మళ్ళీ పండిస్తాను. నా చేతుల్లో సత్తువ ఉంది, నా మనసులో నిజాయితీ ఉంది. ఆ జమీందారు కంటే ఈ వెటకారం పరందామయ్యే నాకు 1000 రెట్లు నయం.
మళ్ళీ పొలం దున్నుతాను, మళ్ళీ విత్తనం వేస్తాను. మల్లయ్య ముఖంలో విషాదమున్నా ఒక రకమైన పట్టుదల కనిపించింది. తనను అవమానించిన జమీందారు కంటే తనను వెటకారం చేస్తూనే ఆదుకున్న పరందామయ్య లాంటి మనుషులు ఉన్నంతకాలం తనకి భయం లేదని మల్లయ్య గ్రహించాడు. బయట వర్షం ఆగిపోయింది. ఆకాశంలో మెల్లగా మబ్బులు వీడిపోయి చందమామ కనిపిస్తున్నాడు. రేపటి కొత్త ఉదయం కోసం మల్లయ్య సిద్ధమయ్యాడు. ప్రకృతి వైపరీత్యాలు మన సంపదను హరించవచ్చు, కాని మనలోని ధైర్యాన్ని, మానవత్వాన్ని దెబ్బతీయలేవు. ఆపదలో ఉన్నప్పుడు తోటివారికి సాయం చేయడమే నిజమైన సంస్కారం. మంచితనమున్న రైతు ఎప్పటికీ ఓడిపోడు. కష్టానికి కుంగిపోకుండా తిరిగి నిలబడటమే నిజమైన విజయం.